అయోధ్య రామ మందిరంలో విరాళాల అవినీతిపై బీజేపీ స్పందించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ నాయకుల అవినీతిని అయోధ్య ప్రజలు ముందే గుర్తించి అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని ఓడించారని విమర్శించారు. విరాళాల అవినీతి విషయంలో ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం.